అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షులుగా అవ్వటానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయినటువంటి కమలా హారిస్ గారు తన పోరాటం ఆగదని చెప్పారు. అంతేకాదు శాంతి, సమానత్వం, న్యాయం, సమాన హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాము అని తెలిపారు. అంతేకాకుండా అధికార మార్పిడి జరిగే వరకు, అంటే అమెరికాలో డిసెంబర్, జనవరి ఈ 2 నెలల జనవరిలో బహుశా 20వ తారీఖు అధికార మార్పిడి జరుగుతుంది. అధ్యక్షుడు మారతారు. అప్పటి వరకు కూడా శాంతియుతంగా అధికార మార్పిడి బదలాయింపులకు, ఏదైతే అధికారం ఒకరి నుంచి ఇంకొకరు మారుతుందో ఆ ప్రక్రియకు తాము సహకారం అందిస్తామని, అంతేకాదు తర్వాత కూడా అమెరికా ప్రజల యొక్క రక్షణ, భద్రత, అభివృద్ధి కోసం పాటుపడతామని కమలా హారిస్ గారు తెలిపారు. అంతేకాదు ఓటమిని సగర్వంగా స్వీకరిస్తున్నామని, ఇది డెమోక్రటిక్ పార్టీకి ఎంతో ముఖ్యమని తెలిపారు.